తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో వ్యూస్, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్ సుమన్ టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు మన ఫేవరెట్ అయిన బీవీఎస్ఆర్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? వెరీ ఫైన్. వండర్ఫుల్ సార్. సార్, మనం ఉండే లైఫ్లో ముఖ్యంగా మన ఇల్లు అనేది మన జీవితాన్ని ఎక్కువగా డిసైడ్ చేస్తూ ఉంటుంది. మన చుట్టూ ఉండే వాతావరణం అదే కాబట్టి పాజిటివ్ ఎనర్జీ ఎంత ఎక్కువగా ఉంటే మనం అంత గొప్పగా లైఫ్లో రాణించవచ్చు. అది డబ్బు పరంగాను, ఆరోగ్యం పరంగాను, అలాగే సంబంధాల పరంగాను. అయితే దీనికి సంబంధించి వేదిక్ మహావాస్తు అని చెప్పేసి మీరు ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారు కదా, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? దీని ద్వారా జనాలు, ఆడియన్స్ ఏం నేర్చుకోవచ్చు అంటారు? శివ ఓం. వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ అండ్ వేదిక్ మహావాస్తు అండ్ మైండ్ మనీ సైకాలజీ. ఇక్కడ వాస్తు అన్నది ఏంటంటే వా అస్తు అని అంటే అది ఎక్కడ ఉంటే అక్కడ మంచి చేస్తుంది అనేది అర్థం. మీరు మన పురాణాలు కానీ, మన ఇతిహాసాలు కానీ, మన చరిత్ర ఏదైనా తీసుకున్నా భూమి మీద మనిషి ఎక్కడైనా నాలెడ్జ్ తీసుకున్నాడా అని అంటే అది మన భారతదేశంలోనే తీసుకున్నాడు అని అంటే ఒకటే ఒక ఉదాహరణ చెప్తాను భారతదేశం ఎంత గొప్పది అని చెప్పడానికి. వేరే యాజ్ రెడ్ ఇండియన్స్ అని అంటే మనం ఇప్పుడు అనుకున్న సోకాల్డ్ వెస్ట్రన్ కంట్రీస్ గొప్పగా ఇన్వెంటరీస్ ఉండే అమెరికాలో పళ్ళు తినడం చెట్టెక్కి, అలాగే పచ్చి మాంసం తినడం, ఈ రెండు తప్ప వేరేవి తెలియదు మనిషికి. ఆ టైంలో మనము సింధు నాగరికతలో డ్రైనేజ్ కూడా వాడాం. అంటే మురుగు, మలమూత్రాదులు మురుగు పోవడానికి డ్రైనేజ్, నాట్ మామూలుది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ఎంత అడ్వాన్స్డ్ అయి ఉండాలి, ఎంత అడ్వాన్స్డ్. నేను నాగరికత చూసుకుంటే సివిలైజేషన్ అన్నది ఫస్ట్ మనదే వస్తుంది. అది సింధు నాగరికత, ఇప్పుడున్న పాకిస్తాన్లో వస్తుంది. సింధ్ నది పక్కనగా వస్తుంది. ఇది దేనికి మనం నిదర్శనం అని అంటే విశ్వగురు ఎప్పటికీ ఇండియానే ఉండేది, ముందు కూడా ఇండియానే ఉంటుంది అని అంటే అందరికీ కూడా ఒక దారి చూపించిన దేశంగా ఇండియా ఉంటుంది. కాబట్టి ఈ వాస్తు అన్నది ఇప్పటిది కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనిషి అమలుపరుస్తూ వస్తున్నాడు. మురుగు నీరు ఎటు పోవాలి, ఎటు వెళ్తే ఆ ఇంటికి మంచి జరుగుతుంది, ఎటు వెళ్తే ఆ ఇంటికి కీడు జరుగుతుంది అనేది ముందుగా తెలుసున్నాడు అన్నట్టు. కాబట్టి మైక్రోస్కోప్ పుట్టకముందే, అంటే మైక్రోస్కోపు రీసెంట్గా ఒక శతాబ్దం అంటే 100 years బ్యాక్ వచ్చింది, సైన్స్ డెవలప్ అయింది. మరి అంతకుముందు అయితే మైక్రోస్కోప్ లేదు. కాబట్టి ఇప్పుడు మనం మైక్రోస్కోప్ చూశాక ఇంటి బయట కాళ్ళు కడుక్కోవాలి, ఇంటి బయట చేతులు హ్యాండ్ వాష్ చేసుకొని రండి, లేకపోతే కరోనా వస్తుందని ఎప్పుడు చెప్తున్నాం. కానీ మీకు బాగా గుర్తుంటే పాతకాలంలో ఎవరైనా ఇంటికి వస్తానే చెమ్ముతో ఎదురు వెళ్ళేవాళ్ళు, ఇచ్చి కాళ్ళు చేతులు మొహము కడుక్కోమనేవాళ్ళు. ఇంకా ఏదైనా మనము అశుభ కార్యక్రమాలకి అంటే చావుకు కానీ వేదానికి వెళ్తే స్నానం బయట ఉప్పు నీళ్ళతో చేసి లోపలికి వచ్చేవాళ్ళు. సముద్ర స్నానం మాది. ఉప్పు నీళ్ళు అంటే ఏంటంటే యాంటీవైరల్. ఇప్పుడు సైంటిస్టులు చెప్తున్నారు ఉప్పు నీళ్ళతో స్నానం చేయండి అని చెప్పేసి. సో ఈ నాలెడ్జ్ అనేది అఖండమైన నాలెడ్జ్ మన పూర్వీకుల ముందే ఉంది. ఆ నాలెడ్జ్లో ఒక భాగమే వాస్తు. ఇది సపరేట్గా చూస్తుంటారు అందరూ, సపరేట్గా కాదు. మనకి ఏవైతే పంచవేదాలు ఏవైతే మనం ఉన్నాయో ఈ వేదాల్లో నుంచే మనం తీసుకున్నదే వాస్తు అన్నట్టు. ఈ వాస్తుకు మనకు ప్రధానమైనటువంటి అంశం ఏంటి అని అంటే 5 పంచభూతాలు ప్లస్ నవగ్రహాలు, తర్వాత 45 మంది వాస్తు దేవతలు, ఇవన్నీ కూడుకున్నదే వాస్తు. అందరూ చాలా తక్కువగా చేస్తారు, ఏముందండి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఏది అని చెప్పేసి. కానీ అలా కాదు. అది పైపైన చూసినప్పుడే మనం ఒక్కొక్క లేయర్ తీసుకుంటూ వెళ్ళే కొద్దీ మనకు ఇంకా 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 మనకు తెలుస్తూనే ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా నిత్య విద్యార్థి మాదిరే ఉండాలి. అంటే ఎప్పుడు కొత్తదనం నేర్చుకుంటూనే ఉండాలి. ఎప్పుడు కూడా ఎండ్ పాయింట్ అని ఉండదు విజ్ఞానానికి. ఇప్పటికీ కూడా ఎండ్ పాయింట్ అనేది ఉండదు. సో ఇంకొక భారతదేశం గురించి గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే రసజ్ఞానము. మనకు రసాయన పట్టికలో ఎలిమెంట్స్లో మనకు 106 ఎలిమెంట్స్ ఉంటాయి. మనం హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం ఇలా చూసుకుంటాం కదా, అలా ఉంటాయి. అందులో మనము గోల్డ్ ఏదైతే ఆరం అంటాం కదా, దానికి పక్కగానే ఐరన్ ఉంటుంది. కాబట్టి మన పూర్వీకులు రసజ్ఞానం ద్వారా దాంట్లో ఉండే ఎలక్ట్రాన్ ప్రోటాన్స్ను పెంచి ఇతర లోహాల నుంచి గోల్డ్ని తయారు చేయడం కూడా తెలుసు వాళ్ళకి. రైట్. జనరల్గా గోల్డ్ ఎక్కడి నుంచి వస్తుంది? మైన్స్లో తవ్వుతాడు, కింద ఉంటుంది, ముడి పదార్థం తీస్తాడు, దాన్ని శుద్ధి చేసి మలినాలన్నీ తీస్తే గోల్డ్ వస్తుంది. ఇది మీరు చూస్తే మన భారతదేశంలో కేవలము 10% మైనింగ్ మాత్రమే ఉంది, గోల్డ్ మైనింగ్ తక్కువ. మన కేజీఎఫ్ అది కూడా ఇప్పుడు అయిపోయింది, ఇంకో కొన్ని చోట్ల ఉంది. ఎక్కువ మైనింగ్స్ వచ్చేసి బయట ఉన్నాయి, జమైకాలో, ఆఫ్రికా, కొన్ని చోట్ల అమెరికా, గోల్డ్ మైనింగ్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. మరి ప్రపంచమంతా ఒక 1000 కేజీలు ఉందనుకుందాం, అందులో దాదాపు 700 కేజీలు ఇప్పుడు భారతదేశంలోనే ఉంది. ఎలా మరి అంత గోల్డ్ మైనింగ్ లేనప్పుడు గోల్డ్ ఎక్కడి నుంచి వస్తుంది? పైగా ఇంకొక విషయం నేను చెప్తాను మీకు. భారతదేశానికి దండయాత్రకు కానీ దాని మీద కన్ను పడని దేశం అంటూ లేదు. ఫ్రెంచ్, డచ్, బ్రిటిష్, మొఘల్స్,
ఎవరైనా తీసుకోండి, పర్షియన్స్ ఎవరైనా ముందు భారతదేశం వైపు వచ్చారు. ఎందుకు అని అంటే ఇక్కడ అఖండమైన సంపద ఉండేది. మనం ఊరికే చెప్పలేదు, మనకు చరిత్ర తప్పుగా చూసి మనల్ని చేపిస్తున్నారు. కానీ ఇప్పుడు 2024 తర్వాత మోదీ గారు చరిత్ర అంతా మారుస్తున్నారు. మనది అఖండమైన చరిత్ర. నేను పుట్టిన రాయలసీమలో రాసులు కుప్పలుగా పోసి అంటే డైమండ్స్ కుప్పలు పోసి కేజీల ప్రకారం అమ్మేవాళ్ళు. ఇప్పుడు ఒకటి పట్టుకుంటే 2 లక్షలు 3 లక్షలు అని చూపిస్తారు. కుప్పలుగా పోసి అమ్మేవాళ్ళు. అలా కింద పడిపోతాయి కదా, అప్పుడు మార్కెట్లో ఏదైతే మిర్చి పడినట్టు అలా పడిపోయినవి మరీ మైక్రోస్కోప్ పెట్టుకొని తవ్వుకుంటున్నారు ఇప్పుడు. అంటే అప్పుడు మార్కెట్ చేయగా పడిపోయినవి తవ్వుకుంటున్నారు అని అంటే ఆ టైంలో మనం ఎంత సంపన్నులము, ఎంత జ్ఞానం ఉండింటే మన దగ్గరికి వచ్చేది. సో వరల్డ్ ట్రేడ్ ఉండేది అన్నమాట. కాబట్టి అందరూ వచ్చేవాళ్ళు, అంతే కదా. అడుక్కునే దేశాలన్నీ భారతదేశం వరకు వచ్చేవి. అలా వచ్చిన వాళ్ళే వీళ్ళంతా. బ్రిటిషర్స్ మన దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ ఏదైతే డాలర్ వాల్యూ కానీ ఇప్పుడున్న యూఎస్ దాని కానీ ₹1కి $10 వచ్చేలా ఉండేది అప్పుడు. ఇప్పుడు $1కి $80 వరకు పెంచుకుపోయారు. అని అంటే ఒక్కొక్కరు దోచుకుపోగా మిగిలింది ఇంత. కానీ ఇప్పటికీ కూడా 4వ మనకు గృహ తెరవలేదు. ఎక్కడిది? అనంత పద్మనాభ స్వామి. అది తెరిస్తే ప్రపంచంలో మళ్ళీ ఇప్పుడు కూడా ఇండియానే టాప్ ఉంటుంది, నెంబర్ వన్ ఉంటుంది. ఒకటి 100 దేశాలు 100 సంవత్సరాలు దోచుకున్నా కూడా ఇంకా సంపద ఉంది అని అంటే నిజంగా విల్ షుడ్ బి వెరీ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. అంటే అంత అఖండమైన సంపద, అంత అఖండమైన జ్ఞానం ఉంది. అందులో వాస్తు కూడా ఒక జ్ఞానము. ఏం చెప్తుంది వాస్తు అని అంటే, మనము ఇల్లు ఎటు కట్టుకుంటాం, ప్లేస్ ఎటు కట్టుకుంటాం, భూమి మీదనే కదా కట్టుకునేది. కాబట్టి ఆ తీసుకునేటప్పుడే ఎటువంటి స్థలాలు తీసుకోవాలి, ఏ వైపుకు ఏముండి తీసుకోవాలి, ఏ వైపుకు డోర్ ఉంటే మనకు అనుకూలంగా వస్తుంది, ఎందుకు నైరుతిలో మనము గుంతలు పెట్టుకోకూడదు, ఈశాన్యం వైపు పెట్టుకోవాలి. నైరుతి పవనాలు అని అంటాం. అంటే మనకు నైరుతిలో ఏముంటుంది? కేరళ ఉంటుంది. ఫస్ట్ రెయిన్ మాన్సూన్ అటాక్ ఎక్కడ వస్తుంది? కేరళకు వస్తుంది. కాబట్టి ఋతుపవనాలు అంటాం. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనకు సౌత్ వెస్ట్ నుంచి వస్తున్నాయి. సౌత్ వెస్ట్ నుంచి విండ్ వచ్చింది అనుకోండి, కాబట్టి ఫస్ట్ అక్కడ ఓనర్కు తగులుతుంది, అంటే ఫ్రెష్ గాలి. కానీ అక్కడి నుంచి బయట హాల్లోకి, హాల్ నుంచి కిచెన్ నుంచి బయటికి. లేదు నేను అలా కట్టుకోను, సౌత్ వెస్ట్లో నేను కిచెన్ పెట్టుకుంటాను అని అన్నాడు అనుకోండి, అంటే కొంతమంది మూర్ఖులు అలా వాదించవచ్చు, ఎందుకు ఇక్కడే పెట్టుకోవాలి. సరే, నువ్వు సౌత్ వెస్ట్లో కిచెన్ పెట్టుకుంటే ఏం జరుగుతుంది? ఒకవేళ అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగింది అనుకోండి, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు సౌత్ ఈస్ట్లో కిచెన్ ఉంటే ప్రమాదం జరిగితే గాలి ఇటు వస్తుంది కాబట్టి నిప్పు బయటికి పోతుంది, తక్కువ ప్రమాదం. నువ్వు సౌత్ వెస్ట్లో నిప్పు పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఊహించవు. ఒకసారి ముందు నైరుతి రూమ్లో కాలుతుంది, తర్వాత హాల్ వస్తుంది, తర్వాత ముందట మొత్తం ఇల్లంతా అంటుకుంటుంది, కొంప కొల్లేరవుతుంది. ప్రాపర్ సైంటిఫిక్ వే. ప్రాపర్ సైంటిఫిక్ వే. కాబట్టి సౌత్ ఈస్ట్ నుంచి విండ్స్ మీరు నెట్లో కొట్టండి, ఎక్కడి నుంచి ఎక్కడికి విండ్ వస్తుంది అని కొట్టండి. నైరుతి ఋతుపవనాలని మీకు అల్నినో అని మనకు చూపిస్తారు, వాతావరణ శాఖ ఎటు వస్తున్నాయి గాలులని. అందులో మనకు నైరుతి నుంచి ఈశాన్యం వైపుగా వస్తాయి. కాబట్టి ఈశాన్యంలో మనకు సూర్యుడు ఇక్కడ ఉత్తరాయణం దక్షిణాయనం అని సగం ముందుకు సగం వెనక్కి వెళ్తుంటాడు ఆయన. కాబట్టి మనము ఈశాన్యంలో తలుపులు ఎందుకు పెట్టుకోమన్నాము? అది ఉత్తర ఈశాన్యం కానీ తూర్పు ఈశాన్యం కానీ అంటే ఎండ బాగా లోపలికి వస్తుంది, సూర్యరశ్మి లోపలికి వస్తే అది ఎంత ఉపయోగమో కరోనా తర్వాత అందరికీ తెలిసింది. ఎందుకంటే సూర్యరశ్మికి క్రిములను వైరస్లను చంపే గుణం ఉంది అని. అది మన వాళ్ళు ముందే ఎప్పుడో పెట్టి ముందు ఉత్తరానికి తూర్పుకు తలుపు పెట్టుకోండి అని మనకు చెప్పారు. అంటే సార్ ముఖ్యంగా ఈ పాయింట్స్ ఎవరికి తెలియదు, అండ్ వాస్తులో మీరు చెప్పినట్లు ఎన్నో లోతైన పాయింట్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇంకొక మాట అన్నారు కదా స్టార్టింగ్ లో, దీని ద్వారా ఎవరి వాస్తు ఎవరి ఇల్లు వాళ్ళు చూసుకోవచ్చు అనేది. అది ఎలా సాధ్యం అంటారు? ఇప్పుడు దానికే మనం 21st నుంచి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. ఈ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి ఘంటాపథంగా చెప్పగలుగుతాం, మీ ఇంటి వాస్తు మీరే చూసుకోవచ్చు. మీ ఇంట్లో మీరు వాస్తు ప్రకారం కాకుండా మీరు జాతక ప్రకారంగా మీకున్న నవగ్రహాలను మీరు సెట్ చేసుకోవచ్చు. అంటే మీ ఇంట్లోనే 9 ప్లానెట్స్ ఉంటాయి, మీ ఇంట్లోనే 45 దేవతాస్ ఉంటారు. బ్రహ్మ నా రాత ఇలా రాశారని బాధపడుతుంటారు కదా, ఆ బ్రహ్మస్థానంలోనే బ్రహ్మ ఉంటాడు. వావ్. కాబట్టి అక్కడ కూర్చొని మీరు వాస్తును సరి చేసుకుని, వస్తువులను సరి చేసుకుని, కలర్స్ను సరి చేసుకుని, మెటల్స్ను సరి చేసుకుని మీ తలరాత మీరే మార్చుకోవచ్చు. వండర్ఫుల్. కాబట్టి నా డబ్బులు పోతున్నాయి, నాకు ఎక్కడ సక్సెస్ రావట్లేదు, నేను ఎక్కడ పెట్టినా నాకు నష్టం వస్తుంది, ఇలా అనుకునే వాళ్ళందరూ కూడా మీరు ఏ పాయింట్లో అంటే వేస్ట్ జోన్లో ఉంటే వేస్టేజే వస్తుంది. కాబట్టి మీరు ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియా క్యారెక్టర్స్ వస్తాయి. సైన్స్ ఏం చెప్తుంది? సబ్కాన్షియస్ మైండ్, మన ఇండ్లు మన సబ్కాన్షియస్ మైండ్ అన్నట్టు. కాబట్టి మీరు చూడండి, లండన్ కానీ ఈఫిల్ టవర్ పోండి, అక్కడ ఒక ఈఫిల్ టవర్ బొమ్మ తీసుకొని దీన్ని నేను హాల్లో పెట్టుకుంటాను లేకపోతే బెడ్రూమ్లో పెట్టుకుంటాను అన్నావు, నువ్వు పోయిందేమో ప్యారిస్కి వెళ్ళావు ఈఫిల్ టవర్ దగ్గరికి, కానీ ఇంటి గురించి ఆలోచిస్తున్నావు. ఎక్కడ పోయినా నేను ఇంట్లో అయితే అలా పడుకుంటుంటే, నేను ఇంట్లో అయితే ఇలా తింటుంటే అని. అంటే ఇల్లు మన సబ్కాన్షియస్ మైండ్, మన మైండ్లోంచి వెళ్ళలేదు. కాబట్టి అది సొంత ఇల్లు కానీ అద్దె ఇల్లు కానీ ఇంటితో మనకు అంత అడాప్షన్ ఉంటుంది, చాలా వరకు అసలు మనం దాన్ని తీయలేమన్నట్టు. అటువంటి ఇంటిని మనం పాజిటివ్గా మలుచుకుంటే మనకు పాజిటివ్ వైబ్స్. వండర్ఫుల్ సార్. అండ్ మీరు చెప్పిన విధంగా నెగిటివ్ ఎనర్జీని తీసేయడానికి సంబంధించిన ఆ వాస్తు టెక్నిక్స్ అయి ఉండొచ్చు, ఆ నాలెడ్జ్ అయి ఉండొచ్చు, దీన్ని ఒక ప్రోగ్రామ్ ద్వారా, ఒక క్లాస్, ఒక వర్క్షాప్ ద్వారా మీరు జనాలకి ఇవ్వడం అనేది
చాలా మందికి ఉపయోగపడుతుంది సార్. అండ్ తప్పకుండా మీరు ఈ వర్క్షాప్స్కి అటెండ్ అవ్వాలి అనుకున్నట్లయితే 21st ఏప్రిల్న ఇది ఆన్లైన్లోను అలాగే ఆఫ్లైన్లోను హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుంది అనమాట. సో దీనికి సంబంధించిన వివరాల కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు ఇమీడియట్గా సార్ యొక్క టీంని అయితే కన్సల్ట్ చేయొచ్చు. సో దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. శివ